రెమెడీ ఎంఆర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మొదటిగా మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలాలకి కాస్త ఫ్లరిష్ అవ్వడం గురించి విన్నాం, కానీ ఏం పాపం చేసామో కానీ బలవంతాన రాష్ట్రాన్ని ఎడగొట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కర్లేదు, తెలంగాణ ప్రజల కాంక్ష మేరకు రాష్ట్రం విడగొట్టబడింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తూనే వస్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా తానా అంటే తందానా పార్టీ తయారయ్యాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక లోన్ కి గ్రాంట్ కి తేడా తెలియని స్థితిలో ఉంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అది లోన్ అని క్లియర్ గా చెప్తున్న కింద వాళ్ళకి కానీ ఆ తాలూకాలకు మనుషులకు కానీ వాళ్ళకి ఏం అర్థమవుతుందో ఏం చెప్తారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అమరావతి ప్రాజెక్ట్ కి గతంలో రిజెక్ట్ చేసింది. ఈసారి దానికి పదాలు మార్చి ఏషియన్ బ్యాంకుల నుంచి వాటి నుంచి ఇప్పించడానికి ఈ శశి థరూర్ గారికి నిర్మలా సీతారామన్ గారికి వచ్చినంత ఇంగ్లీష్ ప్రపంచం ఇంకెవరికి రాదు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అమరావతి పేరెత్తలే, ప్రెస్ మీట్ లో మాత్రం అమరావతిని పేరెత్తేస్తే అందరూ చెక్కలు కొట్టేసుకుంటున్నారు. అమరావతి అని రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే విడగొట్టినప్పుడు రాజధాని లేని రాష్ట్రం కింద ఇచ్చారు, రాజధాని నిర్మాణానికి ప్రామిస్ చేశారు. విభజన హామీలు ఏంటో ఇప్పటికి చెప్పరు. తర్వాత వెనుకబడిన ప్రాంతాల కింద ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాలు, రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలని, అదేవిధంగా తెలంగాణలో 10 జిల్లాలని వెనుకబడిన జిల్లాల కింద ప్రకటించి వీటికి 50 కోట్లు చొప్పున గ్రాంట్ ఇస్తూ 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఉత్తరాంచల్ అనేది బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ అని చెప్పారు. వెరీ గుడ్. ఫస్ట్ 350 ఇచ్చారు, 350 కోట్లు వెనక్కి ఎత్తుకెళ్ళిపోయారు. దాని మించి మాట్లాడరే. ఇదే అసెంబ్లీ తీర్మానం గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ లో 24,600 కోట్ల దగ్గర రాయలసీమ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతం కింద ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ కింద దాన్ని ఏమంటారు బడ్జెట్ లో పెట్టండి, పీరియాడికల్ గా రిలీజ్ చేయండి అని కూడా చెప్పారు. ఇప్పటికి దిక్కులే. నిన్న మళ్ళీ అచ్చాని పచ్చకోసలో వెనకబడిన ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా కలిపేస్తారంట. కాదండి, రాయలసీమలో ఒకప్పుడు ప్రకాశం జిల్లా కూడా పార్ట్ అండ్ పార్సల్స్ కింద ఉండేవి. ఆ తర్వాత కొంచెం రాయలసీమని విభజించి, అంటే విభజించడం అంటే ప్రాంతాలని నెల్లూరు, ప్రకాశం అని వేరే విధంగా పరిరక్షణ స్టార్ట్ అయ్యింది. సో ఇవన్నీ ఎవరికి తెలియవు అనుకుంటారా, లేకపోతే ఏం మనకేం మర్చిపోయాం అనుకుంటారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు, అరే బాబు 10 ఏళ్ల పొద్దు జాతీయ ప్రాజెక్ట్, మరి తెలదా? జాతీయ ప్రాజెక్టుకి ఫ్రమ్ ద ఫస్ట్ బడ్జెట్ నుంచి ఆయన అలొకేషన్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు అలా అశ్వత్థామ కుంజరా వినరు, సంకలు కొట్టేసుకోవడమే. బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయట. అంటే మాకు తెలియదు. బడ్జెట్ అలొకేషన్స్ కాదు, ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా జాతీయ ప్రాజెక్ట్ గత 10 సంవత్సరాలు బట్టి ఒక 5,000 కోట్లు ఈ సంవత్సరం అలొకేట్ చేసాం, లేదా 2,000 కోట్లు అలొకేట్ చేసాం, లేదా 3,000 కోట్లు అలొకేట్ చేసాం అని చెప్పి దాంట్లోంచి ఖర్చులో వల్లకాడో వసిన పర్వతం, లేదంటే ప్రాథమిక అంచనాలకి భిన్నంగా కొత్త అంచనాలు ఏదైతే మనం 55,600 కోట్లు ఎంత దగ్గర కొత్త అంచనాలు ఇచ్చారు ఆర్ఆర్ ప్యాకేజ్ కి, వీటికి దానికి యాక్సెప్టెన్స్ గురించి ఏమైనా బడ్జెట్ లో ప్రస్తావిస్తే సార్, ఎందుకంటే గడ్కరీ గారు కానీ లేకపోతే ఉమాభారతి గారు కానీ మనకి ఖచ్చితమైన ఇన్సూరెన్సెస్ ఉంది. ఎప్పుడైతే గజేంద్ర షెకావత్ గారు వచ్చారో అప్పటి నుంచి దీని మీద తాత్సారమే జరుగుతుంది. అరే పోలవరం అంటే జాతీయ ప్రాజెక్టులో కాబట్టి నిధులు పెట్టేశారని చక్కలు కొట్టేసుకుంటున్నారు. అరే మీరు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఉన్నారా, కేవలం బీజేపీని భజన చేయడానికి మాత్రం ఉన్నాయా? కొన్ని మీడియా సంస్థలు నాకు చాలా ఆశ్చర్యస్పదంగా ఉన్నాయి. పొంకాల డిబేట్ల భజన. అరే 10 సంవత్సరాల బట్టి వివక్షకు గురవుతున్నాం మన రాష్ట్రానికి. ఇవాళ నిజమే స్టీల్ ప్లాంట్ కి ఏదైనా అలొకేషన్ కి ఫండ్ ఇచ్చారు. ఎవరి కోసం ఎవరండి? ఎవరి కోసం ఎవరు? దాని డివిడెండ్లు ఏ రూపంలో ఎత్తుకెళ్ళిపోతారో చెప్పమంటే ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి, ఒకసారి చూసుకోమనేది. దాని డివిడెండ్ రూపంలో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి 10 రెట్లు ఇచ్చేశారు. ఏడల్లో మనం స్టేట్ ట్యాక్సెస్, మనకి రావాల్సిన జిఎస్టీ బకాయిలు 60,000 కోట్లని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో గత ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దానికి ఇప్పుడు ఏమైనా అంటే 55,000 కోట్లు ఏదో ఇస్తున్నారట. ఈ టాగోనితలేటండి నాకు అర్థం కాదు. వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసిన 15,000 కోట్ల అమరావతి ప్రాజెక్ట్ కి ఇవాళ క్యాపిటల్ అనే పదం పార్లమెంట్ హౌస్ లో మాట్లాడతారు. ప్రెస్ మీట్ లో అమరావతి గురించి ఎక్కడ లేని తెలుగు ఇవిడికి వచ్చేస్తుంది, తెలుగు మాట్లాడేస్తుంది ఆవిడ. వీళ్ళ బాబా తెలుగులో భలే చెప్పారు. మనకి ఎవరికి అర్థం కానట్టు సీఎం రమేష్ గారు, పురంధేశ్వర్ గారు పొల్లుకు పొల్లు ట్రాన్స్లేట్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఒక్కరు చెప్పారు, బాగా లోన్ ఇచ్చారండి మనకి. ఇప్పుడు ఎంత హాస్యాస్పదం అంటేనండి, క్యాపిటల్ డెవలప్మెంట్ కి 15,000 కోట్లు, అది కూడా ఏదో బ్యాంక్ నుంచి లోన్ అరేంజ్ చేస్తాం అన్నది కూడా బడ్జెట్ అలొకేషన్. ఈ తెలంగాణకైతే ఒక్క పదం కూడా లేదు కనీసం. మనకి
బీహార్ రాష్ట్రం తీసుకుందాం. బీహార్ రాష్ట్రం మన రాష్ట్రం రెండు కంపారిజన్స్ తీసుకుంటే సార్ బీహార్ రాష్ట్రంలో ఆ, ఏంటి వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మనకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనేది ఒక లెక్క ఉంది. ఉమ్, బీహార్ రాష్ట్రంలో వాళ్ళకున్న ఎంపీలకి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి ఏమి లెక్క చెప్పుని ఇచ్చారండి. మనం ఏం పాపం చేసామండి. ఇప్పుడు మీరు చూద్దాం మళ్ళీ అనమాట. ఇప్పుడు మొత్తం 17 సీట్లు ఉన్న బీహార్కి కేంద్ర బడ్జెట్ లో 21,400 కోట్లు వ్యయం పేరుతో పాయింట్ వద్ద 2,400 కోట్లతో మెగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు. సార్ ఇదే ఎలక్షన్ పోలవరం కూడా ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు ఇవ్వలేదు? అవును. రెండోది, బీహార్ లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం. భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇంత ఎలకేట్ చేస్తున్నాం అన్న మాట ఎందుకు చెప్పలేదు? ఉమ్, మనం కూడా నిన్న కాక మొన్న ఏర్పడిన కొత్త రాష్ట్రమే కదా. అవును బీహార్ సార్. అయితే ఎప్పటి నుంచో ఉన్న రాష్ట్రం, దానికి ఏమో ప్యాకేజ్ అడుగుతున్నారు, ప్యాకేజీకి బదులు ప్రత్యామ్నాయాలు ఇచ్చారు. మనకు కూడా బేర్ మినిమం 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు కావాలి కదా. అవును. కడప, కర్నూలు కొత్తగా ఏర్పడిన ఎయిర్పోర్ట్లే కదా ఇవి. ఇవి ఏం Yes, sir. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫంక్షనల్ గా ఉన్నాయా? వీటికి కూడా నిధులు కేటాయిస్తున్నాయి, ఇలాంటివి చెప్పాలి కదా. అవి Hmm. చెప్పరు. అలాగే బీహార్ లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాల, క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం, బోర్డు అభివృద్ధి బ్యాంకు నుంచి బాహ్య సహాయం కోసం బీహార్ ప్రభుత్వ అభ్యర్థులను వేగవంతం చేయడం. మనం 10 ఏళ్ల క్రితం అమరావతి అన్నది అనుకుంటే గత 5 ఏళ్ళు బట్టే కదా అమరావతి మీద వివక్ష. 10 ఏళ్ళు బట్టి రాజధాని లేని రాష్ట్రం అని మాట్లాడుతుంటే కూడా ఎడ్డిమాలోకల్లో మనం వినాలి. ఉం? గయా నగరాన్ని తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్ గా అభివృద్ధి చేయండి. ఏం సార్ మనం ఏం పాపం చేసాం? మనకి కోస్టల్ కారిడార్ ఎంత ఉందో తెలియదా? అయితే మనకి పర్యాటక రంగం మన దగ్గర అరకు ఇలాంటి దాని మీద కొత్త వాటి ప్రాజెక్టులకి ఏమైనా ఇవ్వడానికి కష్టమా? పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, బక్సర్ భాగల్పూర్ హైవే, బోగ్యా రాజ్ వైశాలి, దర్భాంగా, బగ్లోరా గంగా నదిపై అదనపు 2 వరుసల వంతెనలు అభివృద్ధిలో 26,000 కోట్ల రూపాయలు కేటాయించేశారు. మనకి ఎవరంటే అలా బెంగళూరు నుంచి అమరావతి దాకా ఉన్న రోడ్లు గతంలో 6 జిల్లాలు అనుకుంది 3 జిల్లాలకు కుదించేశారు. దీని మీద ఈ రోజుకి అలొకేషన్ లేదు, దానికి స్పెసిఫిక్ మెన్షన్ చేయరు బడ్జెట్లో. కానీ వీళ్ళకి అర్థమైపోతుంది, తెలుగుదేశం సంబంధించిన ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ బడ్జెట్ అలొకేషన్స్ బడ్జెట్ అలొకేషన్స్. వీళ్ళకి ఒకరికి ఇంగ్లీష్ అట్రాషియస్ ఇంగ్లీష్ అంతా చెస్టర్ పిల్లలు వీళ్ళందరూ. ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు, టూరిజంలో భాగంగా టెంపుల్ కారిడార్ల అభివృద్ధి, నలంద యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు, ప్రత్యేక రైల్వే జోన్. ఏ సార్ మన ఆంధ్ర రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ ఈ రోజు కూడా 10 ఏళ్ళలో బడ్జెట్ ఎలకేషన్స్ ఒక్కసారి కూడా జరగనప్పుడు స్పెసిఫిక్ గా జోన్ ఎలక్షన్స్ కి మాట్లాడవలసిన బాధ్యత, అడగవలసింది ఏమైనా ఉందా? 18 ఎంపీలు ఉన్న టీడీపీ జనసేన కూటమికి 21 ఉంటే కేవలం అమరావతికి 15,000 కోట్లు నిధులు, అవి కూడా గ్రాంట్ కాదు అప్పు రూపేణా అని చెప్తే చంకలు కొట్టేసుకుంటూ సంబరాలట, కేకులు తినివేయాలట. నిజమే, అమరావతి పేరుతో నిజంగా 15,000 కోట్ల అప్పు లేదా ఏదో అన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు జరిగిన వివక్షకి, వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణకి ఒక అడుగు ముందుకెళ్తుంది అనుకుని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అది అమరావతి పేరు కూడా కాకుండా క్యాపిటల్ అంటే దేనికి కన్ఫైన్ అవుతున్నారు? ప్రెస్ మీట్ లో అమరావతి అనేసారంటే తెలుగులో వీళ్ళకి నచ్చేసింది, ప్రతిదీ నచ్చేస్తుంది. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇచ్చిన విభజన హామీలకి దిక్కుద్ది వాళ్ళే 10 ఏళ్ళు బట్టి. 10 ఏళ్ల క్రితం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇచ్చిన బిల్లులు ఆమోదం అయిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ళు మనకి ఏమీ నోచుకోను, రాష్ట్రానికి అన్ని చేసేస్తావట అనగానే సంతోషపెట్టుకుంటారు. అప్పుడైనా ఫ్లోర్ లో నిలబడి అడగాలి కదా ఎలకేషన్స్. ఒక పక్క జయరాం రమేష్ ట్వీట్ ఇస్తాడు, అరే ప్రత్యేక హోదా గురించి ఇలా ఎవరు అడగలే, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు. సరే కదా, ఇలా అపోజిషనే కదా, వైఎస్ఆర్సీపీని కలుపుకోనో లేదా కలుపుకోకుండా ఎస్ మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో, యూపీఏ గవర్నమెంట్ లో మేము చేసిన విభజనకి ఈ రోజు ఈ ఎలకేషన్స్ ఎందుకు ఇవ్వట్లే మీరు? ఇది కదా అలా అపోజిషన్ గా ప్రశ్నించవలసింది. రేపు ఎల్లుండిలో ప్రశ్నిస్తారు, ఎదురు చూద్దాం. ఇదేంటంటే నువ్వు ఈ బట్ట తీసి ఆడ మీద కాల్చి చేస్తాడు, ఆడ బట్ట కాల్చి ఈ నెత్తి మీద వేస్తారు. ఇలా కాలక్షేపం గత 10 ఏళ్ళు బట్టి చూస్తున్నాం, ఇంకో 5 ఏళ్ళకి రెడీ అయిపోయింది. ఇంకేమైనా కొత్త కనబడుతుంది సార్? కేవలం వీళ్ళు అప్పిప్పించడానికి కూడా దాన్ని కూడా బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఉందంట సార్. గతంలో ఏంటి, వరల్డ్ బ్యాంక్ కి అప్లై చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇది అమరావతి డెవలప్మెంట్ గురించి. వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది ప్రాజెక్ట్ అమరావతికి ఇవ్వమని. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఇలా పదాలు మార్చి ఏషియన్ బ్యాంకులు ఇలాంటి వాటిలో తుడుగా అప్పులు ఇప్పించారు. ఉచిక్కలు తీర్చవలసి వచ్చిందంతా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అంతే కదా. కానీ దానికి మాకు 15,000 కోట్లు అమరావతికి కేటాయించారని చెప్పి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళు కూడా ఆ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ 15,000 కోట్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాల కార్యక్రమం చెప్తూ రకరకాలుగా చేస్తున్నారు కదా సార్.
నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు గతంలో మనకి 15,000 కోట్లు గ్రాంట్ అన్న రూపంలో ఇస్తే మీరు చెప్పింది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ధన్యవాదాలు చెప్పారంటే అర్థం ఉంటుంది. సో అట్లా మీరు ఆలోచిస్తే సార్ ఈ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదా వీటితో సహాయ సహకారాలు అందిస్తున్న ఈ కూటమిలు కానీ స్పెసిఫిక్ గా రాష్ట్రానికి ఇది ఇస్తున్నాం గ్రాంట్ రూపంలో. ఎందుకంటే కొత్త పొత్తు ఇప్పుడు బీహార్ కి ఒక కర్రతో చేయొద్దు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా అంతే చేయొద్దు ఇచ్చి పరిరక్షిస్తుంది ఎన్డీఏ కూటమి. సో ఆబ్వియస్ గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? బీహార్ కి సెలెక్ట్ ఇది primary చేసి ఆంధ్ర responsibility. కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఈ బాధ్యతలను విస్మరించి ధన్యవాదాల తీర్మానాలకి గవర్నర్ ప్రసంగం తీర్మానం ఇది ఒక తీర్మానం అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం ఉండదు. ఇది కాలక్షేపం కార్యక్రమాలకి 5 సంవత్సరాలకి తెరలేపుకున్నారు అంతకనే. బట్ ఆంధ్ర చూసుకుంటే అప్పు రూపాయన అయినా సరే ఒక 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాం అనేటువంటి మాట అయితే వచ్చింది. కానీ తెలంగాణ చూసుకుంటే అసలు జీరో కదా సార్. అసలు ఎక్కడ తెలంగాణ మాట కానీ తెలంగాణకు పలానా కేటాయింపులని కానీ ఏమీ లేకుండా చేస్తారు. అబ్సల్యూట్లీ ఆంధ్రప్రదేశ్ కి ఇంకా గుడ్ల మెల్ల అప్పైన ఇప్పిస్తాం లేదన్నమాట. తెలంగాణకి అయితే అసలు రూపాయ మాటే లేదు అసలు. చూడాలి ఇవ్వాలి ఆ బడ్జెట్ లో ఏమేమి ఉన్నాయి, ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటికి ఏమైనా అలొకేషన్స్ ఉన్నాయి, ఇట్లవన్నీ చూసుకోవాలి. సో ఫైనల్ గా దీనివల్ల అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంపీలంతా మళ్ళీ రేపు పార్లమెంట్ లో పోరాటం చేసే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ తీర్మానం కూడా అయిపోయింది కాబట్టి ఇంక చేసేది ఏమీ లేదు, వచ్చిన అప్పుని తీసుకొని రుణాలు మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి అంటారా? రుణం వస్తే ఇది హైపోతికల్. వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ ఫెడరల్ సిస్టమ్ లో ప్రతి రాష్ట్రం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు వరల్డ్ బ్యాంక్ కోసం. ఈసారి ఏంటంటే పర్లేదు మీకు మేము భరోసా ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోంది. అది వాళ్ళు చెప్పిన సారాంశం. అంతకన్నా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేంద్ర బడ్జెట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి ఇచ్చినటువంటి అలగేషన్స్ మీద ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి పారామీడియా.